హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము సుందరకాండలో హనుమంతుడు సీత కోసం వెతుకుతూ అశోకవనానికి వెళ్ళటం తెలుసుకున్నాం. మనము ఆ అశోకవనంలోకి వెళ్ళాక అక్కడేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. మరి ఆ వనంలో నిన్న ఆయనకి తగిలి ఆ చెట్ల నుంచి పూలు కాయలు అన్నీ కూడా తెంపి పోగులు పోసినట్టుగా అలాగా ఉండిపోయినాయి. ఒక పూల గుట్టలాగా పూలన్నీ రాలిపోయాయి అని తెలుసుకున్నాం మనం. అలాగే ఇంకా ఏంటంటే ఆ వనంలో ఉన్న విశేషాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇందులో మనకి తెలియవస్తుందన్నమాట. ఆ వనంలో కొన్ని చోట్ల నేల మీద వెండి బాటలు వేశారటండి. కొన్ని చోట్లేమో రత్నాలు కూడా తాపారు. దేవుడు బావులు ఎన్నో ఉన్నాయట. అవన్నీ కూడా మధుర జల పూరాలై ఉన్నాయట. బావిలో నీరు ఎలా ఉన్నాయంటే మధురమైన జలంలాగా ఉన్నాయట. మరి వాటి అడుగు భాగాలు బావిలో ఎలా ఉంటాయి? మనకి మట్టితో ఉంటాయి, కానీ స్ఫటిక శిలలతో నిర్మించారట అక్కడ. వాటిలో ముత్యాలే ఇసుకగా ఉన్నాయట. వాటి తీరాల్లో ఎన్నో రకాలైన వృక్షాలు ఎంతో రమ్యంగా ఉన్నాయట. ఆ బావుల్లో ఏం తిరుగుతున్నాయి? రాజహంసలు తిరుగుతున్నాయట. ఆ చెట్ల మీద పిట్టలు కూస్తున్నాయట. అక్కడ ఒక కృతక పర్వతం కూడా ఉందిటండి. దాని శిఖరం నల్లని మేఘంలా ఉందిట. దాని మీద ఎంతో చక్కని చెట్లు ఉన్నాయి, చక్కని గుహలు ఉన్నాయి. దాని మీద నుంచి ఒక సెలయేరు కూడా దిగుతోంది. ఆ చెట్ల కొమ్మలు ఆ సెలయేరులోకి వాలి ఎంతో అందంగా కనిపిస్తున్నాయట. వాటి వల్ల ఆ సెలయేరు వడి తగ్గిపోయిందిట. దాంతో అది ఎలా ఉంది అంటే ప్రియునిపై కోపించి వెళ్ళిపోతున్న ప్రియురాల్ని బంధువులు పట్టుకొని నిలుపుతున్నట్లుగా ఉందిట. కిందకు వచ్చిన నీరే మళ్ళీ పైకెడుతోందిట. అది ఆ స్త్రీ వెనక్కి వెళ్ళి భర్తను కలుసుకుంటున్నట్లుగా ఉందిట. ఆ పర్వతానికి దగ్గరగా పద్మషండాలతో నిండిన చెరువులు ఉన్నాయి. అక్కడ కృత్రిమమైన కొలను కూడా ఒకటి ఉందట. చల్లని జలంతో నిండిపోయిందిట ఆ కొలను. దాని మెట్లకు రత్నాలు తాపారు. దాంట్లోనూ ముత్యాల రాసులై దాని చుట్టూ చక్కని మేడలు ఉన్నాయి. ఆ మేడల చుట్టూ రమ్యమైన పూలవనం ఉంది. ఆ వనంలో వింత వింత లేళ్ళు తిరుగుతున్నాయన్నమాట. అక్కడ కృత్రిమారణ్యాలు కూడా ఉన్నాయి. అక్కడే చెట్లన్నీ పూలతోనూ కాయలతోనూ పళ్ళతోనూ నిండిపోయి ఉన్నాయన్నమాట. అక్కడక్కడ బంగారపు అరుగులు ఉన్నాయట. వాటి మీద చక్కని గొడుగులు, ఆ వేదికల చుట్టూ వింత వింత లతలు అల్లుకొని ఉన్నాయన్నమాట. అక్కడే హనుమంతునికి ఒక సింసుపా వృక్షం కనపడిందండి. అది బంగారపు చెట్టులాగా ఉంది. దాని మొదట కూడా విశాలమైన అరుగుంది. అక్కడ ఉన్నంతసేపు అతను తాను కూడా బంగారపు వానరుణ్ణైనాను అనుకున్నట్ట. ఆ చెట్టు మొగ్గలతో నిండిపోయి ఉన్నదిట. అది చూసి అతను చాలా ఆశ్చర్యపడ్డాడు. వెంటనే అతను ఆ చెట్టు ఎక్కి అక్కడ కూర్చొని అతను సీతని ఇక్కడ చూస్తాను. ఇది రమ్యమైన అశోకవన మధ్య భాగం. ఇక్కడ సంపెంగ చెట్లు, మంచి గంధపు చెట్లు, పొగడ చెట్లు వింత సోయగాన్ని చేకూరుస్తున్నాయి. ఈ తామర కొలను కూడా చాలా చక్కగా ఉంది. ఇందులో వింత వింత పిట్టలెన్నో తిరుగుతున్నాయి. సీతమ్మ తల్లి ఇక్కడికి
తప్పకుండా వస్తుంది. పూల తోటలో విహరించటం అంటే ఆమెకు చాలా ఇష్టం. పైగా రాముని కోసం దుఃఖిస్తూ ఆమె ఇప్పుడు చాలా దీనంగా ఉండి ఉంటుంది కనుక ఇక్కడికి వచ్చి తీరుతుంది. వనవాసం అంటే కూడా ఆమెకి చాలా ఇష్టం. సంధ్యాకాలంలో అయినా ఆమె ఈ నదికి తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ వనం ఆమెకు అనురూపంగానే ఉంది. ఆమె బతికి ఉంటే తప్పకుండా ఇక్కడికే వస్తుంది అనుకుంటూ ఆయన దట్టంగా ఉన్న కొమ్మలు చూసుకొని అక్కడ నక్కి కూర్చొని ఉన్నట్ట. కూర్చొని ఉండగా ఏం కనపడింది ఆయనకి? హనుమంతుడు ఆ చెట్టు మీదే ఉండి సీత కోసం ఆ ప్రాంత భూభాగం అంతా చూస్తున్నట్ట. అదంతా కల్పవృక్షాలతో నిండిపోయి ఉంది. ఆ వృక్షాల మీద రకరకాల లతలు ఎంతో చక్కగా పాకి ఉన్నాయి. ఆ చెట్ల పువ్వులు, ఆ లతల పువ్వులు దివ్యమైన సువాసనలు విరజిమ్ముతున్నాయి. అక్కడ కూడా చక్కని మృగాలు, పిట్టలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి. హాయ్ అండి, నేను నిన్న మీకు తెలియజేశాను కదా, ఇది నేను చెప్తున్నప్పుడు అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని వింటున్నప్పుడు అనమాట. అందరూ చక్కగా కళ్ళు మూసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళిపోండి, మీ మనసును పంపించేయండి. ఎంత సోయగా ఉందో అసలు అక్కడ చూద్దురు కానీ మీరు. అక్కడ కూడా చక్కని మృగాలు, పిట్టలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, బంగారపు తామర పువ్వులతో రమ్యంగా ఉన్న తటాకాలు ఉన్నాయి, కోయిల కూతలు శ్రవణానందం కలిగిస్తున్నాయి. ఆ భవనాల్లోనూ బయట కూడా ఎన్నో విధానాలైన ఆసనాలు, రత్నకంబళ్ళు ఉన్నాయి. అన్ని ఋతువులలోనూ ఉండే పుష్పజాతులన్నీ అక్కడ ముమ్మరంగా ఉన్నాయన్నమాట. ఫలాలు కూడా ఉన్నాయి. అక్కడే అశోక వృక్షాలు విరగబూసి ఉన్నాయన్నమాట. ఆ పువ్వులతో ఆ ప్రాంతం అంతా సూర్యోదయం అయినట్లుగా ఉంది. కొండ గోగు చెట్లు కూడా అక్కడ బాగా పూసి ఉన్నాయన్నమాట. అక్కడ సంపెంగ చెట్లు, పొన్న చెట్లు, సప్తవర్ణాలు, ఉద్దాలక వృక్షాలు కూడా విరగబూసున్నాయి. వాటి పుష్పాలలో కొన్ని అగ్నిశిఖల్లా మిరమిరలాడుతున్నాయన్నమాట. కొన్ని బంగారపు కలువల్లా మెరిసిపోతూ ఉన్నాయి, కొన్ని నీలాంజనల్లా ఉన్నాయి. ఇలాంటి రకరకాల అశోక పుష్పాలతో అది మహేంద్రుని నందనవనంలాగా, కుబేరుని చైత్రరథంలాగా, సుగంధభరితమైన రెండో గంధమాదన పర్వతంలాగా ఉందర్రా. అక్కడికి కొద్ది దూరంలో హనుమంతునికి ఒక చక్కని మేడ కనపడింది. ఆ మేడకి 1000 స్తంభాలు ఉన్నాయి. అది కైలాస శిఖరంలాగా తెల్లగా మెరిసిపోతూ ఉంది. దాని మెట్లు పగడాలతో నిర్మించబడి ఉన్నాయన్నమాట. అరుగులు బంగారంతో కట్టారు. దగ దగ మెరిసిపోతూ ఉండడం వల్ల దాన్ని చూస్తే కళ్ళు జిగేల్మంటున్నాయి. అది ఆకాశం అందేటంత ఎత్తుగా కూడా ఉందన్నమాట. అందులో ఒక స్త్రీమూర్తి దీనురాలై కూర్చొని ఉందిట. ఎప్పుడు స్నానం చేయక ఆమె మురికిగా ఉంది. ఆమె కట్టుకున్న చీర మరీ మాసిపోయి ఉందిట. ఆహారం లేక చిక్కిపోయి ఉంది. మాటికి నిట్టూర్పులు విడుస్తోంది. అసలే దీనంగా ఉన్న ఆమె చుట్టూ భయం గొలిపే రాక్షస స్త్రీలు కూర్చొని ఉన్నారు. ఆమె ఎంత మలినంగా ఉన్నా చాలా అందగత్తెలాగే కనపడుతోంది. ఆమె పసుపు పచ్చని చీర ఒక్కటే కట్టుకొని ఉంది. ఆమెకి ఉపవస్త్రం లేనే లేదు. ఆమె అంగారకునిచే పీడించబడ్డ రోహిణిలాగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఏదో వాపోతూ ఎవరినో ధ్యానిస్తూ ఉంది. రాక్షస స్త్రీలే గాని తన వారెవరూ దగ్గర లేక మందని విడిచిపెట్టిన లేడిలాగా దీనంగా ఉంది. ఆమె జడ నల్ల తాచుల జగన భాగం వరకు కూడా వేలాడుతూ ఉంది. హనుమంతుడు ఆమెను చూసి సీతే అని అనుకున్నాడు. రాక్షసుడు అపహరించిన స్త్రీలాగే ఉంది ఈమె, అంచేతనే ఆమె సీత అని అతను నిశ్చయించుకున్నట్ట. నివురుగప్పిన నిప్పులాగా, సందేహాస్పదమైన స్మృతిలాగా, తరిగిపోతున్న సిరిలాగా
అవిశ్వాసంచే చెడిన శ్రద్ధలాగా, విఘ్నముల వల్ల అడ్డుపడిన సిద్ధిలాగా, కాలుష్యముతో నిండిన బుద్ధిలాగా, అసత్యమైన అపవాదం వల్ల చెడిపోయిన కీర్తిలాగా ఉండడం వల్ల ఆమె సీతే అని దృఢపరుచుకున్నట్టు ఆంజనేయుడు. మేఘాలు కప్పిన తారామండలంలాగా, మననం లేక మరచిపోయిన విద్యలాగా ఉండడం వల్ల సీత అవునా కాదా అని అతనికి సందేహం కూడా ఉందిట కొంచెం. అయితే సంస్కారం లేనివాడి మాట పండితుడు ఎలాగో కష్టపడి అర్థం చేసుకున్నట్లుగా ఆమెను సీతగానే ధృవీకరించుకున్నట్ట, దృఢపరుచుకున్నట్ట మనసు. ఆ పైన రాముడు చెప్పిన నగలే ఆమె దేహం మీద కూడా కనిపించాయి. కొన్ని అవయవాలకు నగలు లేవు. మూటగట్టి ఋష్యమూకం మీద జారవేసినవి అవే అయి ఉంటాయి. ఆ మూటగట్టిన వస్త్రం, ఆమె కట్టుకున్న వస్త్రం ఒకే రంగుతోనే దాని శేషంగానే ఉంది కనుక రాముడు స్త్రీ అని జాలితోనూ, ఆశ్రితురాలని దయతోనూ, పత్ని అని శోకంతోనూ, ప్రియురాలని మదన వికారంతోనూ బాధపడుతున్నది ఈమె కోసమే అని నిశ్చయించుకున్నట్ట ఆంజనేయుడు. రాముడు సర్వలక్షణ సంపన్నుడు, ఈమె కూడా అలాగ సర్వలక్షణ సంపన్నురాలే కనుక ఈమె రాముని భార్య అయిన సీతే అని స్థిరపరుచుకున్నట్ట. అయ్యో, ఇలాంటి సీతను విడిచి రాముడు ఎలా బతికి ఉండగలిగాడు? ఇలా ఉండడం సామాన్యులకు శక్యం కాదు అని అతడు రాముణ్ణి మెచ్చుకున్నట్ట మనసులోనే. అయితే ఆమె సీత అని మరి నిశ్చయించుకోవడానికి ఆయనకి ఇంకా కొంత సమయం పడుతుంది. ఏంటి ఆ సమయం అనేది మనము రేపు తెలుసుకుందాం, రేపు కలుసుకున్నప్పుడు. అయితే ఇప్పుడు మనము ఏం చేద్దాము, ఇదంతా కూడా చక్కగా అందరికీ కూడా తెలియజేయాలి కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇప్పుడు మనం ఇంకొకటి తెలుసుకోవాలి కదా. మనం ఇంకా నిన్న శని మహాదశ యోగించినప్పుడు ఏం చేయాలో చెప్పుకున్నాం. ఇవాళ రాహు మహాదశ యోగించినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఇతర దోషాలు ఏర్పడినప్పుడు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు దీనిలో చెప్పబడిన నాగపాశ విమోచన సర్గని పారాయణ చేయాలి. లేకపోతే 48వ సర్గని ఆదివారం నాడు పారాయణ చేయాలండి. ఆదివారం నాడు చేస్తే దీనికి మనకి చాలా ఫలితం ఉంటుందన్నమాట. అందుకని ఇందులో నేను చెప్పబడుతున్నాయి మీరు వారాలు బాగా గుర్తుపెట్టుకోండి. వారాలు ఆ సర్గలు గుర్తుపెట్టుకొని పారాయణం చేస్తే అస్సలు దీనికి ఇంకా వేరే అసలు జరగదు, ఈ దోషం పోదు అనే సమస్యే లేదన్నమాట. మరి తెలుసుకున్నాం కదా. రేపు మళ్ళీ కలుసుకున్నప్పుడు మనము ఇంకా సీత గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందామరా. బాయ్, మీ గౌరీ పూర్ణ.